తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు ఆయన్ను దళపతి అని ముద్దుగా పిలుస్తూ కొంతకాలంగా విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు కొనసాగిస్తూ వస్తున్నారు. బాగా చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. అభిమాన సంఘం ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక రక్తదాన శిబిరాలతో పాటు ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేశారు విజయ్. సినీ చరిష్మాతో తమిళనాడులో ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు అలా వచ్చి అలా వెళ్లిపోయారు. తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చిందన్నట్లుగా ఎన్నో ఊహాగానాలు, మరెన్నో వార్తలకు తెరదించుతూ కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు హీరో విజయ్ దళపతి. విజయ్ పార్టీ పెట్టనున్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే విజయ్ చేసిన కొన్ని ప్రకటనలు, చేసిన పనులు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలకు కూడా బలం చేకూర్చాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఇటీవల తన అభిమానులు, సన్నిహితులు, ఇతర వర్గాల వారితో విజయ్ వరుస భేటీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లోకి విజయ్ అరంగేట్రం చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. పాలిటిక్స్ లోకి రానని ఈ మధ్య రజనీకాంత్ క్లారిటీ ఇవ్వడంతో విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని మరింత వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇటీవల అభిమానుల సంఘం నిర్వాహకులతో చాలా సార్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు విజయ్. తమిళగ మున్నేట్ర కలగం పేరుతో పార్టీ స్థాపిస్తారని ముందుగా అందరూ భావించినా దీనికి స్వల్ప మార్పులు చేసి తమిళగ వెట్రి కలగం పేరును ఖరారు చేశారు. ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో పార్టీ పేరును కూడా నమోదు చేయించారు. విజయ్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. తమిళగ వేట్రి కలగం పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు స్వయంగా దళపతే ట్విట్టర్ వేదికగా తెలిపారు. పూర్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల్లో మార్పు తీసుకురావడం కోసమే పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాము 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు విజయ్. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ అజెండా ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాని పూర్తి చేసి ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకే వినియోగిస్తామని క్లారిటీ ఇచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే అభిమాన సంఘం మాత్రమే సరిపోదని, రాజకీయ రంగంలో దిగాలని విజయ్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. సమాజంలో మార్పు కోసమే తాను రాజకీయ పార్టీ స్థాపించారన్నారు. పార్టీ ద్వారా ఆయన పాలనాపరమైన దురాచారాలు, అవినీతి, రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటిపై పోరాటం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు విజయ్. ఈ భూమికి పుట్టుకతో అందరూ సమానమే అనే సమానత్వ సూత్రంతో తాను ముందుకు తీసుకువెళ్తానని చెప్పుకొచ్చారు. విజయ్ పేరు మీద గతంలో ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఒక పార్టీని రిజిస్టర్ చేయించారు. చాలా మంది విజయ్ ఆ పార్టీనే ముందుకు తీసుకువెళ్తారని అనుకున్నారు. కానీ విజయ్ అలా కాకుండా కొత్త పార్టీని తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం విజయ్ పార్టీ వార్త తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలోనే పార్టీ పేరు విన్న తెలుగు ఆడియన్స్ తమిళ భాషలో ఉన్న ఆ పేరు మీనింగ్ ఏంటని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. పార్టీ పేరులోని మొదటి పదం తమిళక అంటే తమిళం, వెట్రి అంటే విక్టరీ లేదా సక్సెస్ అని అర్థం వస్తుంది. ఇక చివరి పదం కజగం అంటే క్లబ్ లేదా పార్టీ అని వస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ పేరుకి అర్థం తమిళ విక్టరీ క్లబ్ అని వస్తుంది. సినిమా నటులు రాజకీయ నాయకులుగా మారడం కొత్తేమీ కాదు. తమిళనాడులో అయితే ఇది చాలా సర్వసాధారణ విషయం. ఆనాడు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత నుంచి మొదలుకుంటే నేటి కమల్ హాసన్ వరకు అనేక మంది నటులు రంగుల ప్రపంచాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారే. ఈ నేపథ్యంలోనే వీరిని అనుసరిస్తూ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడే ఆయన పార్టీ పేరును ఎందుకు ప్రకటించారనేది చర్చనీయాంశం. తమిళనాడు విలక్షణ రాజకీయాలు ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి జయలలిత నుంచి నేటి తరం వరకు ప్రముఖ నటులు రాజకీయాల్లో రాణించి ప్రజల మనసులను గెలిచారు. సీఎం పీఠాన్ని అధిరోహించి తమదైన పాలనతో ప్రత్యేక ముద్ర వేశారు.
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అకాల మరణం తర్వాత ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆ తర్వాత పార్టీలో అంతర్గత కలహాలతో కార్యకర్తలను కలిచివేశాయి. నాయకులు కూడా వర్గాలుగా విడిపోయారు. ఓ పన్నీరు సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. చివరకు ఓపీఎస్ కు పళనిస్వామి ఉద్వాసన పలికి పైచేయి సాధించారు. ఈ క్రమంలో పన్నీరు సెల్వం, శశికళ మేనలుడు టీటీవీ దినకరన్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. శత్రువుకు శత్రువు మిత్రుడనే నానుడిని నిజం చేస్తూ బద్ధ శత్రువులైన పన్నీరు సెల్వం, దినకరన్ చేతులు కలపడం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది. 2024 లోక్సభ ఎన్నికల నాటికి పటిష్ట కూటమిగా ఏర్పడి అన్నా డీఎంకేని నిజమైన పార్టీ కార్యకర్తలకు అప్పగిస్తామని పన్నీరు సెల్వం, దినకరన్, శశికళ త్రయం చెబుతున్నారు. పార్టీని సంరక్షించడానికే తాము కలిసి పోరాడాల్సిన అవసరం వచ్చిందనే సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రధాన ప్రతిపక్షంలో చీలికల నేపథ్యంలో స్టార్ హీరో రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి ఆ దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన వెనుకడుగు వేశారు. ఈ క్రమంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని దళపతి విజయ్ భావించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హీరో విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశం ఒకరోజుతో అనుకుని జరగలేదు. పక్కా ప్లాన్ తోనే ఆయన అడుగులు వేశారు. పొలిటికల్ రంగంలోకి దిగిన తర్వాత తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి అనే దృఢ సంకల్పంతోనే టీంను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు తమిళనాట సరికొత్త రాజకీయాలకు వచ్చే లోక్సభ ఎన్నికలు వేదికగా మారబోతున్నాయి. గతంలో విజయ్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయనతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ పార్టీ, బీజేపీ మధ్య తెర వెనుక పొత్తు ఉంటుందని, కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం విజయ్, ఆయన అభిమాన సంఘాలు పనిచేసేలా ఒప్పందం ఉంటుందని రాజకీయ వర్గాల్లో తమిళనాట చర్చ సాగుతోంది. తమిళనాట ఇప్పటికే చాలా మంది సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. విజయకాంత్, డిఎండికే పార్టీ, కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం కొత్త పార్టీలు స్థాపించి పాలిటిక్స్ లో అనుకున్నంత విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం డిఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మంత్రిగాను ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏఐడిఎంకే ఎడప్పాడి కే పళనిస్వామి ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంతమంది చేరనున్నారని తెలుస్తోంది. మరి విజయ్ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.